ఎన్నికల్లో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు 7, టోటల్ ఎంపీ సీట్స్ 24, అరుణాచల్ ప్రదేశ్ 2, అస్సాం 14, నాగాలాండ్ 1, మణిపూర్ 2, మిజోరం 1, త్రిపుర 2, మేఘాలయ 2. అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పుకుందాం. అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత సీఎం పెమా ఖాండు బీజేపీ పార్టీకి చెందినవారు. బీజేపీ కిరణ్ రిజిజు 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నబమ్ తుకి 2 సీట్లకి పోటీ చేస్తున్నారు. అస్సాం రాష్ట్రం గురించి చెప్పుకుందాం. అస్సాం ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ, ఈయన బీజేపీ పార్టీ చెందినవారు. ఎన్డీఏ కూటమి పార్టీ బీజేపీ అధ్యక్షుడు సర్బానంద్ సోనోవాల్ 11 సీట్లకు పోటీ చేస్తున్నారు. అసోం గణ పరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరా 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అధ్యక్షుడు యు బ్రహ్మ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 14 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ 13 సీట్లకు పోటీ చేస్తున్నారు. అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు లూరుమ్ జ్యోతి గొగోయ్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 14 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. నాగాలాండ్ గురించి చెప్పుకుందాం. నాగాలాండ్ ప్రస్తుత సీఎం నిఫియో రియో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు తొకేహో యుఫ్తామి 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ ఎస్ జమీర్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. మణిపూర్ గురించి చెప్పుకుందాం. మణిపూర్ ప్రస్తుత సీఎం ఎస్ బీరేన్ సింగ్, ఈయన బీజేపీ పార్టీ చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు శైలేష్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎల్ఎస్ ఫోర్స్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 2 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. మిజోరం గురించి చెప్పుకుందాం. మిజోరం ప్రస్తుత సీఎం లల్దు హోమా జెడ్పీఎం పార్టీకి చెందినవారు. ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు కే వాన్లాల్వేనా 1 సీటుకు పోటీ చేస్తున్నారు. జెడ్పీఎం జోరం పీపుల్స్ మూమెంట్ అధ్యక్షుడు రిచర్డ్ వాన్లాల్ మంగోహో 1 సీటుకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్బీ యాగ్జామా 1 సీటు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ బీజేపీ అధ్యక్షుడు వాన్లా లుహ్మాకా 1 సీటు పోటీ చేస్తున్నారు. త్రిపుర గురించి చెప్పుకుందాం. త్రిపుర ప్రస్తుత సీఎం మాణిక్ సాహా, ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు బిప్లబ్ కుమార్ దేవ్ 1 సీటుకు పోటీ చేస్తున్నారు. త్రిపుర మోత పార్టీ అధ్యక్షుడు బిప్లబ్ కుమార్ దేవ్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 2 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి సిపిఐఎం అధ్యక్షుడు జితేంద్ర చౌదరి 1 సీటుకి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశీష్ కుమార్ సాహో 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 2 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. మేఘాలయ గురించి చెప్పుకుందాం. మేఘాలయ ప్రస్తుత సీఎం కాన్రాడ్ సంగ్మా, ఈయన నేషనల్ పీపుల్స్ పార్టీ చెందినవారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు విన్సెంట్ పాలా 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు అగాధ సంగ్మా 1 సీటుకి పోటీ చేస్తున్నారు.